హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది రావటం జరిగింది. ఇది టెక్నీషియన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది రావటం జరిగింది. ఇది టోటల్గా 2019 నోటిఫికేషన్ అండి. ఇది 2019లో ఈ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఎగ్జామ్ అనేది నవంబర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ అనేది కూడా. ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఇస్తారు, టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ప్రతి గ్రూప్కి, ప్రతి బ్రాంచ్కి కూడా ఇక్కడ 5 కేటగిరీస్లో జాబ్స్ అనేది రావటం జరిగింది. ఇక్కడ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అంటే డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్స్ వచ్చేసరికి 5 ఉన్నాయి, మెకానికల్ 7 ఉన్నాయి, ల్యాబ్ అనలిస్ట్ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి సుమారుగా 4 ఉన్నాయి. అండ్ జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, విత్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్ ట్రేడ్ వైజ్గా నేను చెప్తాను. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ అనేది 29 మార్చ్ 2020లో ఉండవలసింది. సో డ్యూ టు కరోనా వలన ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జామ్ అనేది డేట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 1, 2020 సండే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ ఇన్ఫర్మేషన్ మనం చూసాం. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 hours టైం ఉంటుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆల్ క్వశ్చన్స్, ఇది టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామ్ ఇది. సో ఈచ్ కరెక్ట్ క్యారీస్ 1 mark అండ్ దేర్ హ్యాస్ నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ క్వశ్చన్ పేపర్ విల్ బి 2 parts, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 50 marks ఉంటుంది, అది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇది 50 marks ఉంటుంది. క్యాలిక్యులేటర్స్ కానీ ఎక్స్ట్రా టైం కానీ ఎలాంటిది ఏమీ ఉండదు. సో హాల్ టికెట్స్ విల్ బి ఇష్యూడ్ త్రూ వెబ్సైట్. ఇప్పుడు వెబ్సైట్లో మీకు ఈ రోజు నుంచి అవైలబిలిటీలోకి వస్తాయి. సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ కామన్గా అన్ని బ్రాంచెస్కి కూడా కామన్గా ఉండే సిలబస్ ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్. అదేంటంటే కామన్గా అందరికీ ఒకే ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇది 50 marksకి అందరికీ ఈక్వల్గా ఉంటుంది. సో నేను మీకు ఈ యొక్క క్వశ్చన్స్తో పాటు, ఈ సిలబస్తో పాటు మీకు మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్లో వీడియోస్ అనేది చేయటం జరిగింది. అది యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి టోటల్గా నేను వీడియోస్ అనేది నేను చేయటం జరిగింది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వీడియోస్ చూస్తే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో కూడా మీకు పెట్టడం జరిగింది. సో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డ్రీమ్ జాబ్ ఫర్ స్టడీ కింద మీకు లింక్ పెడతాను, ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. అందులో నేను పీడిఎఫ్ రూపంలో నీకు వీడియోస్ అనేది, అదే పీడిఎఫ్లో డాక్యుమెంట్స్ అనేది మీకు పెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఉంటుంది. ఈ సిలబస్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎలక్ట్రికల్కి అప్లై చేశారో వాళ్ళ సిలబస్ ఎలా ఉంటుందంటే బేసిక్ ఎలక్ట్రిక్ అండ్ సర్క్యూట్ థియరీ. ఇది కూడా నేను మీకు క్లియర్గా మీకు చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. మీరు ఈ విధంగా మన ఛానల్లో డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ నేవల్ డాకెట్ ఎగ్జామ్స్ అని, లేదా డిఆర్డిఓ, ఎంటీఎస్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ప్రిపరేషన్, అలాగే ఎలక్ట్రికల్ క్లాసెస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అని,
ఇక్కడ ఇవ్వటం క్లియర్గా చూసాం. ఐటీఐ చేసిన వాళ్ళకైనా లేదా డిప్లొమా చేసిన వాళ్ళకి ఇక్కడ ఫిట్టర్ అండ్ మెకానికల్ క్లాసెస్, ఫిట్టర్ అండ్ మెకానికల్ క్లాస్, మెకానికల్ డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఈ టోటల్గా 17 దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇవి కూడా చూడండి. అండ్ ఎలక్ట్రికల్ 16 వీడియోస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ కూడా కొంత యాడ్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ వీడియోస్ మీరు చూడొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్స్. అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో మీరు నాన్ టెక్నికల్ వచ్చేసరికి అంటే 50 బిట్స్, ఫస్ట్ 50 బిట్స్ వచ్చేసరికి ఈ నేవల్ రాకెట్ ఎగ్జామ్స్ మరియు డిఆర్డిఓ ఎంటీఎస్ గ్రూప్ డి ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు ప్లేలిస్ట్ టోటల్గా ఒకటి 35 ఒకటి 56 వీడియోస్ ఉన్నాయి. టోటల్గా మీరు చూస్తే ఇక ఇందులో మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ క్లాసెస్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎలక్ట్రికల్ 1000 బిట్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అలాగే మెకానికల్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో మీకు ఉంటాయి. సో మీరు ఆ వీడియోస్ ఫుల్గా చూడండి, అన్నీ కూడా మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సిలబస్ చూసాం కదా, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రికల్ మిషన్స్, డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్సెండర్స్ అండ్ డిజిటల్ సిగ్నల్ కండక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు పీడిఎఫ్ రూమ్లో పెడతాం మీకు. అండ్ మెయింటెనెన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి సేమ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇలాగ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇంట్రడక్షన్ టు ఆటోమేటిక్ కంట్రోల్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, రెగ్యులేటర్ అండ్ వాల్వ్, మోటార్స్, పిఎల్సి అండ్ డిసిస్, ఇవన్నీ కూడా సిలబస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెకానికల్ సంబంధించి అయితే ప్రొడక్షన్ ఎక్విప్మెంట్, మెకానికల్ అసెంబ్లీ, ట్రబుల్ షూటింగ్ అండ్ రిపేర్ వర్క్ ఎక్విప్మెంట్, సివిల్ వర్క్స్, ఆపరేట్ మెకానికల్ టూల్స్, మెయింటెనెన్స్ అండ్ సర్వీస్, ఇవి మెకానికల్ సంబంధించి. అండ్ నెక్స్ట్ సిలబస్ ల్యాబ్ అనలిస్ట్ సంబంధించి ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది మీకు ఈ వీడియోస్లో మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ యాసిడ్స్ బేసిస్ సంబంధించి ఇక్కడ నేవల్ రాకెట్ ఎగ్జామ్ లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి ఇందులో నేను వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. సో మీరు అందులో మీరు చూసుకొని చూడవచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైర్ అండ్ సేఫ్టీ గురించి కూడా నేను బిట్స్ అనేది ప్రీవియస్ క్లాసెస్లో నేను ఫైర్ అండ్ సేఫ్టీ గురించి కూడా నేను పెట్టాను, చాలా క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అవి కూడా మీరు చూడండి. అండ్ ఫైర్ ఫైటింగ్, ఇందులో ఫైర్ అండ్ సేఫ్టీలో మెయిన్ ఎలా ఇస్తారంటే క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ సంబంధించి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ గురించి, తర్వాత కెమికల్స్ ఆఫ్ ఫైర్, తర్వాత ఇవన్నీ కూడా ఇస్తుంటారు. ఫైర్ ఫైటింగ్, ఫైర్ డిఫెక్షన్ ఆఫ్ కంట్రోల్, ఫైర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫైర్ టెండర్స్, ఇవన్నీ సేఫ్టీ ఇంజనీరింగ్ సంబంధించి, ఫైర్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ ఇది సిలబస్. సో ఫ్రెండ్స్, హెచ్పిసిఎల్ సంబంధించి నవంబర్ 1 ఎగ్జామ్ అనేది ఉంది. సో అందరూ బి అలర్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటివరకు మీరు మర్చిపోయి ఉంటారు, ఇది ఎప్పుడు వస్తుందా అని మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. సో ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కింద డిస్క్రిప్షన్లో చూడండి, ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను, కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ ఏంటంటే టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి, డ్రీమ్ జాబ్ ఫర్ స్టడీ అనే టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి. అందులో నేను పర్టికులర్గా స్టడీ మెటీరియల్స్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.